మనం మంచిర్యాల వెళ్దాం. నెక్స్ట్ మంచిర్యాలలో చూసుకుంటే మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సుమారుగా 7 మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు పరంపరం జరుగుతున్నాయి. ఇకపోతే మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది. ఇక చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తంగా 19 మంది కౌన్సిలర్ల మద్దతుతో సునాయాసంగా నస్పూర్లోని మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పరపర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాల వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 3 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో ఇంతకుముందు గతంలో 2019లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కౌన్సిలర్ల స్థానాలు సాధించి 7 మెజారిటీ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన అనంతరం ఇటు అభివృద్ధి అనేది కుంటుపడడంతో ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్ల పరిధిలో వారి వార్డులో ఏదైతే అభివృద్ధి కోసమనే చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి టీఆర్ఎస్ కౌన్సిలర్ని గెలిపించిన నేపథ్యంలో అభివృద్ధి అనేది లేకుండా ఉండడం, ఇటు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు అనుసంధానాలలో మున్సిపాలిటీలో పరిపాలన కొనసాగుతుండడం తీవ్రంగా విసిగిపోయినటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడంతో ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు గెలపడంతో వారి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటూ ఇటు మున్సిపాలిటీ ఉన్నటువంటి చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు ప్రతిపక్ష పార్టీలనే కాకుండా సొంత పార్టీ నేతలే ఈ అవిశ్వాసానికి ముందుకు రావడంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు నిన్న జరిగినటువంటి మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానంలో సుమారు మొత్తం 36 వార్డులకు గాను 27 మందికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్లు వైస్ చైర్మన్లపై గద్దె దించేందుకు ప్రయత్నించగా ఒక అవిశ్వాస తీర్మాన సమావేశానికి 2 రోజుల ముందే స్వచ్ఛందంగా వారు రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనకు చెప్పుకోవచ్చు ప్రియా. మరి దీనికి సంబంధించి నేడు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న నస్పూర్ మున్సిపాలిటీతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ అధికారిగా మంచిర్యాల ఆర్డీఓ నస్పూర్ మున్సిపాలిటీలో ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. మరి దీనికి సంబంధించి మొత్తం 25 వార్డులు ఉన్నాయి. ఈ 25 వార్డులకు సంబంధించినటువంటి క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్తో పాటు మొత్తం 17 మంది కౌన్సిలర్లు ఉండగా కౌన్సిలర్లందరూ క్యాంపు బాటను పట్టారు. క్యాంపు బాట నుంచి నేరుగా సమావేశ మందిరానికి అరగంట ముందు చేరుకొని దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మరి ఈ క్రమంలోనే ఇటు అవిశ్వాసం నెగ్గడంతో వారి పదవిని కోల్పోయారు. మరి ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని ఇంతకుముందే అనుకున్నట్టుగా సుర్మిల్లా వేణు అనే వ్యక్తితో పాటు మరో రాజధాని ఒక మహిళకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మరి ఈ క్రమంలోనే ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మొత్తం 34 వార్డులు ఉన్నాయి. 34 వార్డులకు సంబంధించి ఒక కౌన్సిలర్ మరణించగా మరి 33 వార్డుల కౌన్సిలర్లు ఇటు పాల్గొంటున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు 18 మంది ఈ కౌన్సిలర్లు ఏదైతే ఉన్నారో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్కి నోటీస్ ఇచ్చినటువంటి కౌన్సిలర్ క్యాంపు బాట పట్టారు. మరి ఈ క్రమంలోనే 11 మందికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా మరోసారి క్యాంపు బాట పట్టి నేరుగా ఇటు మన సమావేశ మందిరానికి హాజరయ్యారు. మరి ఈ క్రమంలో 18 మందికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ఏదైతే రాజీనామాల పర్వం ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాంపు బాట పట్టినటువంటి 18 మంది కౌన్సిలర్లు ఇటు మన మూకుమ్మడి రాజీనామా చేయడంతో ఇటు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి బత్తుల సుదర్శన్, ఇటు చైర్మన్ గా ఉన్నటువంటి జక్కుల శ్వేత, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొంతమంది వ్యతిరేకించినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటు ప్రస్తుతం అయితే పదవిని కాపాడుకునేందుకు వైస్ చైర్మన్ కూడా చైర్మన్ కు మద్దతుగా నిలిచి ఇటు దీనికి సంబంధించినటువంటి మద్దతునిచ్చి తన కుర్చీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలపడంతో నిన్న చేసినటువంటి రాజీనామాల పర్వం ఏదైతే ఉందో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితులు. మరి ఏం జరుగుతుందో, ఎవరికి మద్దతు ఇస్తారో అన్నటువంటి నేడు సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే ఇటు వీరికి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లతో పాటు మరికొంతమందితో మొత్తం 20 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. మరి ఈ క్రమంలోనే మెజారిటీ బలం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. మరి దీనికి సంబంధించి వీగిపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో జక్కుల శ్వేతతో పాటు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి సుదర్శన్ ప్రస్తుతం పదవిలో కొనసాగేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకటించినటువంటి ఆర్డీఓ ఏదైతే ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించినటువంటి ఆర్డీఓ ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ఇది కూడా
కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏదైతే అవిశ్వాస తీర్మానాలు నోటీసులు కలెక్టర్కి అందజేయడంతో అవిశ్వాస తీర్మానాలు ఇప్పుడు నెగ్గినటువంటి 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పరమయ్యాయి. ప్రస్తుతం ఇది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి జెడ్పీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో చేరవడంతో 3 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే యాతనపల్లి మున్సిపాలిటీతో పాటు లక్షడిపేట మున్సిపాలిటీ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి లక్షడిపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ప్రియా. అండ్ అలాగే నరేష్, ఇప్పుడు చూసుకుంటే ఇటు చైర్మన్ పీఠాన్ని అదే నస్పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తోంది? ప్రస్తుతం ఏదైతే ఎక్కువ శాతం కోల్బెల్ట్ అనుబంధంగా ఉంది, మరి కోల్బెల్ట్ ప్రాంతం ఉండటంతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతంగా ఉంది. ఎక్కువగా ఉన్నటువంటి నిధులు వచ్చేటటువంటి క్రమం ఇటు సింగరేణికి సంబంధించిన నిధులతో పాటు ఇటు ప్రభుత్వం అందించినటువంటి నిధులు కూడా ఉన్నాయి. నిధులు రాకుండా ఏదైతే ఇంతకు ముందు గతం నిధులు రాకుండా అడ్డుకోవడంతో పాటు వారి కనుసన్నల్లోనే మున్సిపాలిటీల పరిపాలన అనేది వారి కనుసన్నల్లోనే కొనసాగింది. ఏదైతే వారు చెప్పినట్టు ఎలక్షన్ ఏదైతే మున్సిపల్ జరిగే ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే వార్డులకు సంబంధించిన అభివృద్ధి, తాగునీటికి సంబంధించింది కావచ్చు, ఇటు రోడ్ల అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, ఇతర మౌపాయాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా మేము నెరవేర్చలేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పరిపాలన కొనసాగుతుండడం, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతో అసంతృప్తితో రగిలిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గెలుపొందడంతో వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి క్రమంలోనే వారు ఖచ్చితంగా ఇక అభివృద్ధి చేస్తాం, తాము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి దీంతో పాటు ఇటు అభివృద్ధి పనులు కూడా ప్రేమ్ సాగర్ రావు గెలుపొందినటువంటి 4 రోజుల నుంచే మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధికారులతో చర్చించి పనులను కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో చూసుకుంటే జాతీయ రహదారికి సంబంధించినటువంటి కావచ్చు, తాగునీటికి సంబంధించినట్టు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులను ప్రణాళికబద్ధంగా రూపొందించి ఖచ్చితంగా తాగునీటికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చేందుకు నిత్యం 2 గంటల పాటు తాగునీరు అందించే విధంగా ఇటు ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. మరి అభివృద్ధి పనులు చేపట్టడంతో ఖచ్చితంగా తమ వార్డులో కూడా అభివృద్ధి పనులు చేపడతారని చెప్పేసి వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్న జరిగినటువంటి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం అనంతరం ఒక సమావేశం కూడా ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు నస్పూర్ మున్సిపాలిటీ కూడా ఇటు 7.5 కోట్లు 12 కోట్ల నిధులను నస్పూర్ మున్సిపాలిటీకి 45 కోట్లు ఇటు మంచిర్యాల మున్సిపాలిటీకి కేటాయిస్తున్నట్టు, దీనికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి వారి అభివృద్ధి పనులకే కేటాయించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అణగారిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. ఆనాడు కనీసం నోరు తెరిచి మాట్లాడి కనీసం నిధుల మంజూరు గురించి ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావించేటువంటి సందర్భం కూడా లేకపోయేదండి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముందుగానే గతంలో ఏదైతే తాను తాగునీటి అవసరాలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు తన ట్రస్ట్ ద్వారా సరఫరా చేసినటువంటి సందర్భం, తన అధికారంలో లేకున్నా కూడా ట్రస్ట్ ద్వారా తాగునీటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చినటువంటి పరిస్థితులు నేడు మున్సిపాలిటీ పరంగా రావాల్సినటువంటి తాగునీరు సక్రమంగా ప్రతి రోజు 2 గంటల పాటు నిత్యం అందించే విధంగా ప్రణాళిక ఉంచారు. తాను ఎన్నో ప్రజల కష్టాలు చూశానని చెప్పి ఇటు దీనికి సంబంధించిన అధికారులను ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాబట్టి మున్సిపల్ అధికారులను కూడా వారి సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా సంక్రాంతి నుంచి కూడా 2 గంటల పాటు తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పవచ్చు ప్రియ.